ఇవాళ ఏమైనా సరే అటో ఇటో తెలిపోల్సిందే. తెలిసే బావా, నాకు నీ మీద ప్రేమ ఉందా లేదా? కాదు కాదు, నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? బావా, మా అమ్మ ఎనపెట్లో ఎంత డబ్బుందో నీ మీద నాకు అంత ప్రేమ ఉంది. అయితే పోదా? ఎక్కడికి? మా ఇంటికి. అబ్బా, నన్ను బెల్లించి ఆ డామ్ డామ్ గారి పిచ్చాసుపత్రిలో పడేయాలనుకుంటున్నా. చిట్టి వస్తావా రావా? అమ్మా వస్తావా? అమ్మా రావా? బాగు బాగు, ఇది నా పెళ్ళం. మేనర్ కింద దాన్ని ఇచ్చి పెళ్లి చేసింది దాని ప్రాణాలు తీయడానికి కాదురా. పోనీ దాన్ని మా ఇంటికి వచ్చి నా ప్రాణం తీయమను. అది చచ్చినా మీ ఇంటికి రాదు. ఎలా వస్తుందో నేను చూస్తాను. నేను వదలను. అల్లుడు కాడు స్వతంత్రుడు. ఓ బాబు నువ్వా? చిట్టి వస్తావా రావా? అల్లుడు చిచ్చి అంటావా? కావాడి లీల. అమ్మా ఇల్లాకంతా ఏంటి గోళ? బజార్ ఎక్కండి, ఇంకా బాగుంటుంది. ఇంతకంటే బజారెక్కే పనులు వెనక చాలా జరుగుతున్నాయి, వెళ్ళి తీసుకో. మీ ఇంట్లో తల్లి, వేరే ఇంట్లో కోడలు, ఇంకో ఇంట్లో ఆడబడుచు, ఇలాగే ప్రతి ఇంట్లోనే ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి. పాపం మీ నాన్నగారని సహించడం లేదు. చూడరాదు, మీ ఆవిడ చెప్పినట్లు మీ మూలంగా మీ కుటుంబం చీలిపోతుంది. అందుకని జీవితాంతో నన్ను ఇలా బాధపడమంటావా రాగిని? పారిపోయినంత మాత్రం నీ బాధలు తీస్తాయా రాదు? నీ సంసారాంతా సరిదిద్దేది నీ భార్య నువ్వేగా చెప్తావు. ఇప్పుడు మీరిద్దరూ బయటకు వచ్చేస్తే ఆ సంసారంగా ఏం కావాలి? అయితే నన్ను ఏం చేయమన్నావు రాగిని? కొంతకాలం ఓపిక పట్టు రాదు, అన్నీ అవే సర్దుకుంటాయి. అలాగే ప్రయత్నిస్తాను. వస్తాను రాగిని. మా చెల్లెలు పద్మ. ఓ నమస్తే. ఇక తమ చిత్తం. అంతా వాడి లీల. అమ్మాయి చిట్టి, ఏ నాన్న? మీ అమ్మని అడిగో 100 రూపాయలు తీసుకురమ్మా. అలాగే నాన్న. భద్రాద్రి రాముడి సందాకని చెప్పమ్మా. ఎక్కడికి వచ్చాడే? నాన్న 100 రూపాయలు అడిగి తీసుకురమ్మన్నాడు. భద్రాద్రి రాముడి సందాకట. ఆ భక్తుడి సందాక ఏం కాదు, దేవుడు పేరు చెప్పి బాగా తినమరిగారు. దేవుడు పమ్మా. అమ్మా అలాగే అది చూడలేదమ్మా, కళ్ళ పట్టుకుంటే పడేయమ్మా. చిల్లర శ్రీ మహాలక్ష్మి, అదేమిటి అలా విచ్చి కొడతావు? మామగారు, అత్తగారు. చిందమ్మా, అంతా వాడి లీల. వారికి ఇవ్వమ్మా. సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా అమ్మా, చూసావా చిన్నదిన నాకన్నా ముందు వెళ్ళి నాన్న 100 రూపాయలు ఇచ్చేసింది. తెలుస్తూ ఎవరైనా పోతే మనకే. సరే, అందులోని అసలు అర్థం తెలుసుకో. అక్కడికి తనేమో మామగారి మర్యాద నిలబెట్టినట్టును, నువ్వు తిన్నాసేనట్టు. ఏమిటి దాని సంగతి ఇప్పుడే కనుక. నీకు అప్పుడే కాళ్ళు ఎత్తుకొచ్చారే? నీకు ఎవరు ఇచ్చారు అధికారం? ముసలి బ్రతుకున్నానన్నా కొంచెం మళ్ళీ అనుకోండమ్మా. నేను లేదని చెప్తున్నాను. ఇలా దానిలో జగన్ నేను దగ్గరే. అమ్మాయి అన్నయ్య చేతి నుంచి కొట్టేసింటున్నామ్మా. ఇంట్లో కాలు పెట్టేసరికి ఏదో ఒకరు. ఏం జరిగిందమ్మా? ఒరే, ఈ ఇంటికి యజమానురాలు ఎవరు? ఇంత తెలుసు. అసలు ఏం జరిగిందమ్మా? ఒరే, పెద్ద చిన్న ఏం అక్కర్లేదక్క. లక్ష్మి, ఏం జరిగింది? మీరు భోజనం చెదురుగాని పడండి. తలుగ్గా తప్పించుకోవాలనిపిస్తోంది. మీరు భోజనానికి పదండి. అసలు ఏం జరిగిందో చెప్పు చిట్టి. మధ్య నాకెందుకు? విషయం ఎవరూ చెప్పరే, వేధిస్తున్నారు. ఈ పూట ఏమైనా సరే సంగతి తేలాల్సిందే. కప్ప దాటేసి తప్పించుకున్నాను చూస్తున్నావుటే. లేకపోతే దొంగతనం బయటపడింది. మరి దొంగతనమా? లక్ష్మి, ఏమిటి చెప్పు. చెప్పమంటే ఏమిటి అమ్మగా? ఏమిటయ్యా తొందర? వదిలే. మామగారు రామాలయం తొందర తెమ్మన్నారు. అత్తగారు లేదంటే లక్ష్మి తెచ్చిచ్చింది అంతే. అవును, రాకాచుకుంటా. వదిన, నన్ను క్షమించండి. క్షమించవలసిన దైవం పైన వెళ్ళు. తన శత్రువు, తన శాంతము తనకు రక్ష. సత్యము
లక్ష్మి, ఉన్న విషయం ఎందుకు తెచ్చావు? అత్తగారి కోపము తగ్గింది, మీ ఆవేశం తీరింది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? లక్ష్మి, అనవసరంగా నిన్ను అవమానించా, నన్ను క్షమించు. ఏమిటండి ఆ మాటలు? ఆలుమగల మధ్య అవమానాలేంటి? మీరు అనకూడదా, నేను పడకూడదా? ఆ రోజు మీరు బొంబాయి వెళుతూ నాకు ఇచ్చిన డబ్బు ఈ రోజు ఇలా సద్వినియోగమైంది. లక్ష్మి, నా మాట విను, మనం ఇంట్లో వెళ్ళిపోదాం. మీకు ఆకలేయడం లేదు? అమృతం తాగొచ్చారా? నేను తాగలేదు. అమృతమైనా సరే, అన్నమైనా సరే పెట్టి ఏమండి, మా వాళ్ళకు ఉత్తరం రాయాలి. రాసి మీరే వ్రాయాలి. ఏమని? గత 2 మాసాలుగా క్యాంపులు మానేసి ఇంటి పట్టునే ఉండి మీ అమ్మాయి గారి సేవలో ధన్యులం అవుతున్నామనే. ఓదురు. ఏమిటది? ఏమిటి రాసుకుంటున్నావు? ఏం లేదు. మరే లక్ష్మి ఈ నోటికి ఏదైనా పుల్లగా తెచ్చిపెట్టమంటేను పొద్దున్నే నోటికి పుల్లగా ఉంటే వేవిళ్ళ దారంటే అలాగా? అదేనత్తయ్య, వేవిళ్ళే. నాతో అదేమిటక్కయ్య, నేనే తీసుకొచ్చేదానిగా. పర్వాలేదులే అమ్మా, ఇంతలోకి అరిగిపోండి. మరిది గారి ఇంట్లో ఉండేదే 10 నిమిషాలు. అయినా ఇప్పుడు నువ్వు పదే మెట్లెక్కి దిగకూడదమ్మా. ఓహో, అదే ఆ సంగతి. అక్కయ్య, వస్తున్నానక్కయ్య, వస్తున్నా. ఏవేను? నో డౌట్ మగపిల్లవాడే. ఆడపిల్లని కన్నావో మనకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ప్రభువుల ఆజ్ఞ. ఈవేళ శ్రీ వేణుగోపాల స్వామికి అభిషేకం చేయించాలమ్మా. నీ పిచ్చి నీది, నువ్వు బ్రతుకున్నావన్నా వాళ్ళకు లేదు. అయినా ముందు నీతో చెప్తుందా, పెద్దదింతో చెప్తుందా? ఎప్పటికైనా కోడళ్ళంతా ఒకటేనే. నువ్వే ఈ శ్రేష్ఠ ఇస్తారాకు ఏమన్నావు? ఆ సంగతి ఇప్పుడే తెలుస్తాను. రాముడు, ఇప్పుడే మీ నాన్నకు ప్రకటన బుక్ చేసి చెప్పిస్తాను. రాజ్యలక్ష్మి వారి తొలి చిత్రం త్వరలో విడుదల. సోదరు, నీ జిమ్మ అడిపోయి ఎక్కడే? ఆల్ ఇండియా రేడియో మళ్ళీ ఏదో గొప్ప మునిగింది. లక్ష్మి చేసిందమ్మా. నువ్వు నోరు కూర్చోవా? దిగవేమే? నేను ఆ రమణి పాట చేశాను గారు. అమ్మా, నోరు చూసుకోమన్నా లేదా? దిగు, దిగు. నేను లక్ష్మి, మాట మాత్రమే మాతో అంటే కాబోలు నీకు దానం పళ్ళు కాస్త నుంచి రేగు పళ్ళు చెప్తాను తెలుసా నీకు? ఏమండా తాగా త్వరగా. ఏమిటి శాంత, ఇవాళ చిరునవ్వుతో తిన్నావు? మీకు భగవాన్ పట్టుకుపోతానండి. కాదమ్మా, మనవడే, పేరు కూడా పెట్టాం. అభరించవులే, నేను ఆడతానంటే నువ్వు మోపులు ఆడించావా? అంతా నీ ఇష్టమేనా? కావాడి లీల. సుపుత్ర ప్రాప్తిర. ఆయన మాటకండి అమ్మా. చూడు, ఆడపిల్లనే కాదు, శాంతమ్మ నా పేరే పెట్టు, తెలిసిందా? రే గోపిలా, ఈ బజార్కండి అర్థమని కలకండి బసా. ఓయస్, ఇప్పుడు కలకండి ఎందుకు శాంత? అబ్బా, మీకేంటే మీరు ఇంకోటి కావాడి లీల. అమ్మా, కలకండ తెస్తే రవ్వలడ్డు చేసి తింటావా? అమ్మమ్మ, నాకు కూడా ఉండి పెట్టాలంటే తిననే, అలా చూసి అలా ఇచ్చేస్తాను. చూసావుట్రా రాజు, ఇది వీడు వరుస. ఇక నాకు తాలూకులే వంట పడతాయండి. నీకెలా వంట పడతాయి? మా లోకం ఈ చిన్నవాడిని కడుపుతో ఉందిరా. హలో, కంగ్రాచులేషన్స్. అరే రాజు, చూడు, వీళ్ళ నాన్నగారికి మీ నాన్నగారు రాసినట్టు ఉత్తరం గారి వీళ్ళు సూడిదని తీసుకొచ్చాక మనం ఏం చేయడానికి మీరు లేదురా. కాలవై పరీక్షము ఏముంది? నువ్వు ఇవాళ అమెరికా వాడికి రష్యా వాడికి గ్యారంటీగా పెళ్ళైపోతుంది కాదు. అదృష్టం ఉంటే అలా ఉండాలి, అంతా నిన్ను మెచ్చుకునేవాళ్ళే. అరుగు, మిమ్మల్ని మెచ్చుకునేవారు కూడా ఉన్నారుగా. ఏమండి, ఇలా రండి. ఈ మాట చెప్పి ముందు మీకే నమస్కరించాలనుకున్నాను, కానీ ఇప్పుడైతేనే. కానీ ఎందుకైనా మంచిది, ఒక మొగ ఒక ఆడ కవలని కనేసి లేకపోతే
లేకపోతే ఇంట్లో పీచి తెచ్చేటట్టున్నా. ఈ భార్యల బ్రహ్మచర్యం ఎన్నాళ్ళు కదా బ్రహ్మదేవుడా. ఇదంతా శాంతి నివాసం, ఇదంతా మా నివాసం. ఇది చిట్టి, ఇది మా అత్తగారు. అబ్బాయి అత్తగారు ఇది కదే, ఇదే మా అత్తగారు. గుమ్మడికాయ ఉంటుంది కదా అత్తగారు. ఇది మనం నరసింహాలు. మనం వెళ్ళి ఈ చిట్టి దగ్గరికి రమ్మంటాం. ఈ చిట్టి ఏం చేస్తుంది, హమ్మా అని ఈ గుమ్మడికాయ పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. అంటే అత్తగారు పక్క. మనం ఏం చేయాలి, ఏడు మొహేసుకుని కూర్చోవాలి. యుద్ధం మామూలు సిపాయి హై, మై कैप्टन साहब तुमको बता दो युद्धम అంటే ये है इंग्लिश का चैनल, ये है हमारा हिंदू आजाद का पंख, ये है बर्मा, ये है हमारा इंडिया. నా కాదు ఇండియా కాదునా, నా తైలం. అరే పెళ్ళాం ఉన్నాయి, మొగుడు ఉన్నాయి. కమన్ కంపెనీ ఐటమ్ బాంబ్ నా తల్లం చిట్టి చిట్టి నై ఐటమ్ బాంబ్ ఐటమ్ బాంబ్ హై అబ్ దునియా ఖలాస్. అది నా చిట్టి, అది నా చిట్టి. దొరికే చిట్టి చిట్టి ఐటమ్ బాంబ్ చూసుకోరా. పర్వాలేదు हमारा हाइड्रोजन बॉम्ब है. బాబు బాబు ఇంట్లో పోరు ఘోరంగా సాగే సమయంలో తగ్గ వచ్చి నాన్న ప్రయోగించే హైడ్రోజన్ బాంబు అడ్డొస్తావా సర్వయ్య? తప్పేనండి అల్లుడు గారు, తప్పే. ఎల్లవాడి దేశం నుండి తరలిపోయినా ఈ పరమానందయ్య గారికి యుద్ధం పిచ్చి మాత్రం తప్పలేదు. అయ్యా ఎవరు చేశారో నీకు కాబట్టి ఒకరు చేసేదేమిటి, మా నాన్న ఆజాద్ హిందూ పోజులు వంట చేస్తున్నప్పుడు బర్మాలో ఉన్న జపాన్ వాడిని తెరవడానికి ఇంగ్లీష్ వాడు బాంబు వేయగా ఆ బాంబు మా నాన్న గుడార మీద పడగా మా నాన్న రుపేరం కదిలి టఫీమని చెప్పనే కూర్చున్నాడు. కంపెనీ మార్చ్, శాంతి నివాస్. ఈ కంపెనీ మార్చు నా కొంప మీదకి ఏం తెచ్చి పెడతాడో మా నాన్న. ఇదేం బాబు రంగం. అంటే దూరపేగా రోయ్ दुश्मन एक मिलिट्री ऑफिसर को अवमान करेगा, मैं यूनाइटेड नेशंस को रिपोर्ट करेगा. ओम परिष्करण बहुरानी नमस्ते. क्या परवानो, क्या परमानम, क्या सज्जनम. मेरा नाम भूल गया. मेरा नाम कैप्टन आनंद है. అఘోరించావుగా అలా కూర్చో. కూర్చో, मैं नहीं కూర్చో. मेरा कोडल बहुरानी को मेरा ఇంటికి పంపుతావు या नहीं పంపుతావు बोलो. బోలు లేదు డోలు లేదు, ఆ ఏడ్చి అచ్చ తెలుగులో చెప్పు. చెప్పు, कौन చెప్పు, तुम చెప్పు, तेरा बाप చెప్పు, तेरा बाप का बाप చెప్పు. ఒరే పరవానం, నువ్వు విడి తచ్చినా సరే మా చుట్టూ మీద కాపురం రాదు. खबरदार शांतादेवी, हमारा इंडियन आर्मी अंग्रेजी के साथ लड़ाई कर को स्वतंत्र लिया. अట్లాగే हमारा कोडल बहुरानी के लिए हम लड़ाई करने को कोर्ट जाएगा, ऊपर जाएगा, ऊपर ऊपर जाएगा. ఉప్పర్ సన్యాసాలాగా ఉంది నీ బతుకు. ఏమిటమ్మా డామ్ డామ్ మామయ్య ఏమిటో పేలుతున్నాడు. డామ్ డామ్ మామయ్య కోన్ రే బచ్చా, मेरा नाम कैप्टन आनंद है. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా, క్యాబ్ పెట్టుకోవడం కూడా తెలియదు. చెప్తానట. మిలిటరీ ఆఫీసర్ అవమాన్ కరేగా, క్షమాపణ కోరో. मेरा कोडल बहुरानी को मेरा ఇంటికి పంపు. ఓహో, చిట్టి కోసమా ఈ చిందులన్నీ? మా మంచి మామయ్య, నేను ఎలాగో చిట్టిని తీసుకొస్తాను, నువ్వు అలాగే లాక్కుంటు. तुम दुश्मन है समझा. చంచలేదు గించలేదు కానీ కలకని చేతిలో పెడతాను, తినళ్ళు. నాకు వార్ డిక్లేర్డ్ 12 o'clock. జాగ్రత్త. मुझे दूसरा रवैया माफ कीजिए वकील साहब, मन को तम टोपी. शुक्रिया. आया आया तम दारी కోపం में भूल गया. ఇదొక రకమైన జంతువు.
నమస్కారం టిఫిన్ తింటారా కాఫీ తాగుతారా వద్దు నాయన పోనీ మంచి నీళ్ళు కాండి పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు కొన్నాళ్ళు పోతే మేమే పెద్దవాళ్ళం అవుతాం కనుక మాదే చెప్పండి ఎవరండి? నాన్నగారి కోసమా? ఓ నువ్వు మరి ఆఖరి అబ్బాయి కదూ? అవునండి, నా పేరు గోపి. నీకింకా పెళ్లి కాలేదనుకుంటాను. లేదండి. సంతోషం. సత్యం. చూడు నాయన, మీ నాన్నగారు ఏం చేస్తున్నారో చూసేస్తాను. పెళ్లి కాలేదంటున్నాడు, పిల్లనిస్తాడా? సత్యం. ఏమండి, నాన్నగారు ఇప్పుడే పూజలో కూర్చున్నారు. వారు అక్కడి నుంచి లేవడానికి కనీసం 4 గంటలైనా పడుతుంది. పర్వాలేదు, నేను ఉంటాను. అది కాదండి, మీకు వేరే ఎన్నో పనులుంటాయి చూడండి. ఇవాళ కోర్టు కూడా లేదు. కోర్టు లేకపోవడం ఏమిటి? కొంపతీసి మళ్ళా కోర్టు గుంటూరుకు మార్చారా ఏమిటి? అయినా నాన్నగారు రాగానే మీకు ఫోన్ చేయమని చెబుతాను, మీరు వెళ్ళిరండి. దయచేయండి. అది కాదు బాబు, నేను చెప్పేది. మీరు గోపి. ఎవరది? సీతాపతిరావు గారా? చెప్తాం. తమ దర్శనం చేసి చాలా కాలం అయింది. నిల్చున్నారే? కూర్చోండి. కూర్చోండి. నాన్న, మీరు అప్పుడే పూజ పూర్తి చేశారా? ఇప్పుడేం పూజరా? అంతా పొద్దున్న అయిపోయిందిగా. ఓహో, అవునవును. శనివారం గది వాళ్ళ వస్తా. ఏమిటి ఇలా దయచేశారు? ఏముంది, మా రాధకు పెళ్లిడు వచ్చింది. వరుణ్ కోసం వెతుకుతూ ఇలా వచ్చాను. అలాగా. మన వకీల్ సీతాపతిరావు గారే? మన విమలమ్మ పెనిట చెప్తాం. ఇంతకు మా ఆవిడ పేరు మీ వీధి దాకా పాకిందన్నమాట. నీకే నిన్ను పంపుతారో లేకపోతే కోర్టులో దావా వేసి నిన్ను లాక్కురామంటారు. కనుక్కురామని మన దామ్ మామయ్య గారు ఆయన వకీల్ గారిని మన ఇంటి మీదకి పంపించారు. అమ్మయ్యో వచ్చాను. ఇప్పుడు ఎలాగా? ఏం పర్వాలేదు, నేనున్నాను. నువ్వు మెల్లగా వెళ్ళి ఆ సంగతి అంతా వింటరా, నేను చక్రం ఆట వేస్తాను. సవతి తల్లి చేతి కింద పెరిగిన పిల్లకి పని పాట విషయంలో వేరే చెప్పాలా అక్కయ్య గారు? సీతాపతి, నీ మాటలు ఇంకా వంకరేనయ్యా. యువర్ ఆనర్, మన వృత్తి అది కదండి. అది సరే, మీ రాధకి మా గోపికి ఈడు జోడు కుదిరింది. ఇక వివాహం వాడి లీల. మనం కావాలంటూ ఎన్ని కలలు కన్నా కాలం కలిసి రాంది ఏమీ జరగలేదు. నన్ను ఎంతగా బెదరగొట్టేశా? ఆ సీతాపతి గారి అమ్మాయికి నిన్ను పతిగా చేయాలనుకుంటున్నారు. దుర్గతి అనుకున్నంత అయింది. ఎలా పెళ్ళి ఆపాలి? బ్రహ్మతరం కాదు, అమ్మే స్వయంగా పూనుకుంది. ఇప్పుడు నేర్చొచ్చాను. ఎట్లా? నిజంగానే మనం ముసలివాళ్ళం అయ్యే వరకు కాచుకొని ఉండాలా? ఏమిటే సతీ సావిత్రిలా చిత్రపటాలతో మాట్లాడుతున్నావు? కానీ ఇంకెంతకాలంలే. దేనికా? చేతిలో ఆ కుంచే పళ్ళెం పోయి చేటా చీపురు రావటానికి. మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారులే. పెళ్లి సంబంధమా? నాకా? లేకపోతే నాకా? అలా మూర్చిపోతావేమే. మీ అత్తగారు మరీ అంత అన్యాయం కాదులే. అడకత్తెరలో ఒక్కలాగా నీ ఏకులు మాత్రం నలగొడుతుంది అంతే. శుభస్య శీఘ్రం అన్నారు. ఈ మాసంలోనే 3 ముళ్ళు వేయించేద్దాం. చక్కని శుభశకునం. ఏదైనా ఇటువంటి శుభకార్యాలు తలపెట్టినప్పుడు డబ్బిచ్చైనా సరే 2 తుమ్ములు తుమ్మించమన్నారు. మా వారు శ్రీరామయ్య వంశ వ్యాపారం కూడా 2 తుమ్ములతోటే ప్రారంభించారు. ఈనాటి వరకు నిరాఘాటంగా సాగుతోంది. అక్కయ్య గారు, మా రాధ మీ ఇంట్లో పడాలన్న ఆశ. ఇవాళ రోజు కూడా చాలా బాగుంది బావగారు. పై పిల్లలు బాగా అల్లరి చేస్తారనుకుంటాను. కిష్కిందలో పుట్టవలసిన వాళ్ళు తోక తక్కువ గాని. ఇదిగో చూడండి అక్కయ్య గారు, ఇక కట్నాలు కానుకల విషయంలో బావగారు మన ఇంట్లో ఆల్సేషన్ కుక్కల్ని చాలా పెంచుతున్నట్టున్నారు. శాంత, అదేమిటి వెళ్ళి చూసిరా? కుర్రాళ్ళు ఏదో కుక్క పిల్లి ఆట ఆడుకుంటున్నారల్లే ఉందండి. అది కాదే, ఓ మారిలాగా. ఒకదాని మీద ఒకటి అంత అపశకునాలే వినిపిస్తున్నాయి. మీదంతా పిచ్చి. కుర్రాళ్ళ పిల్లి కుక్క ఆట ఆడుకుంటున్నారండి అంతే. కాదే, ఎందుకైనా మంచిది. ఆ శ్రీరామచంద్రుని ఒక్క మాట అడిగి వస్తా. అంతా వాడి మీద. అమ్మా, ఈ పెళ్లి ఏదైనా ఆపేయాలని అంతా చెల్లి చేస్తున్నాడే. వస్తా ఉంటే వాడి పని. పద ఏమిట్రా?
ఏమిట్రా అది? గోపి ఏమిట్రా ఈ గోళ? అమ్మా నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ చేదా అమ్మా చెప్పు. రావే మనలో అన్నమాట. ఉన్న కోడళ్ళని ఇద్దరిని చెరుకు వైపున గట్టి గానుకు తోలుతున్నావు కదా, ఇక వచ్చే కోడళ్ళని ఏం చేస్తావు? ప్రకటానికి కడతావా? ఏమిట్రా? సిగరెట్ అలవాట్లేదు నాయన. అగ్గిపెట్టిందా? ఓ నా దగ్గర ఉందండి. చదువు అయిపోయినాక నువ్వు మీ సొంత కంపెనీలోనే పనిచేస్తావు అనుకుంటాను. ఏమండి, మా అమ్మ మాట విని మోసపోకండి. రాను రాను మా మైకా గనుల్లో మట్టి తప్ప మరేమీ పడ్డం లేదు. ఇక నా చేయి కూడా పెడితే మంచి నీళ్ళు కూడా పడవు. చూడండి, మనలో అన్నమాట మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మా కంపెనీ చాలా అప్పుల్లో ఉన్నది. అదేమిటి నాయన, పోయిన సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారట. కట్టామా 2 లక్షలకు సూపర్ ట్యాక్స్, అంతకు అంతా అడ్వాన్స్ ట్యాక్స్. ఇక పోతే మనకు మిగిలేదేముంది? ఇంతేగా అంతావాడి లీల. నేను అదే అంటున్నాను నాన్న. మీ అబ్బాయి చాలా చతురుడండి బావగారు. ఇంతకు మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఇంటికి ఒక మాట ఫోన్ చేసి అమ్మాయి చేత కూడా అవరనిపిస్తే. అంతావాడి లీల. అలాగే. హలో, నేనే. ఇక్కడ అంతా నిశ్చయం అయిపోయింది. అంతా మాట్లాడేశారా? శుభం. మరి అమ్మాయితో కూడా ఒక్కసారి. అమ్మాయితో మాట్లాడాలా? నేనంతా మాట్లాడేశానండి. తన పెళ్లి సంగతి వినగానే ఒక్కటే మురిసిపోతుంది. వినపట్టల్లా ఆ ముసిముసి నవ్వులు. ఇలా వెళ్ళి నేను అంతా మాట్లాడాలి. అంతా నిశ్చయమైన తర్వాత ఏంటి నువ్వు మాట్లాడేది? మీరు అడగమన్నారని మళ్ళీ అడిగాను. ఒక్కటే నవ్వు. ఇదిగో మళ్ళీ వెళ్ళి అనకుండా వెంటనే నిశ్చితాంబరం పుచ్చుకున్నారండి. వెళ్ళి ఇలా ఇవ్వండి. హలో, ఓసి వగలమారి చంద్రమతి, నీ రోగం కుదర్చడానికి వస్తుందిలే. సలహా కంటి శాంతమ్మ. మా లక్ష్మి అండి, నిజంగా మా ఇంటి మహాలక్ష్మి. వెళ్ళమ్మా మామయ్య గారికి. చూస్తారేమండి, బియ్యకుడు గారి తాంబూలం ఇవ్వండి. ఎవరి పెళ్లికమ్మా తాంబూలాలు? నీకు 100 ఆయుషురా. వీరు వకీల్ సీతాపతిరావు గారు. నమస్కారం అండి. వీడు మా రెండో అబ్బాయి రాజు అండి. వీరమ్మాయిని మన గోపి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావురా? అలాగా, వెరీ గుడ్. ఒక నిమిషం ఆగండి నాన్న. నువ్వు కన్న తల్లివి కాబోతున్నావు కదా అని కానుక తెచ్చాను. కానీ అలా మీనమేషాలు లెక్క పెట్టాలంటే ఇవ్వండి. ఆగండి అన్నయ్య గారు, ముందే చెప్పేస్తున్నాను, పెళ్లి మాత్రం మా ఇంట్లో జరగాలి. అక్కయ్య గారు, అసలు లా పాయింట్ చూస్తే. నా పాయింట్ అంతేనండి, ఇక మీరు సాధనకండి. అలాగే, దానికేమిటి. అయితే ఇవ్వండి. అంతావాడి లీల. శుభం శుభం. హలో, ఎవరు? ఎవడి రాంగ్ నంబర్ రంగనాథుడు? అబ్బాయి రాజు, పెళ్లికి కావలసిన చీర సారీ అంతా మీ అమ్మని అడిగి కొనవయ్యా. అలాగే నాన్న. ఆగండి, ఈ పెళ్లి ఖర్చులన్నీ శుద్ధ దండగ. తర్వాత నాన్నగా పెడితే ప్రయోజనం లేదు. ఏ కానీ ఖర్చు లేకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకుంటావా? అవునులే, ఈ రోజుల్లో ఏదో ఫ్యాషన్ అయిపోయింది. అమ్మా, ఈ ఇంట్లో కొన్ని మార్పులు రావాలి. అందాక నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకున్నా నా భార్యని ఇక్కడికి తీసుకురాను. నా ఘటం ఉండగా ఇంట్లో మార్పులు జరగడానికి వీల్లేదు. ఏమిటి ఆ మార్పులు? పిల్లనిస్తానని పెద్ద మనిషి ఇంటికి వస్తే కుక్కరకు పిల్లలకు ఆడైనా మార్పు. జాగ్రత్త, ఎక్కడ ఉండాలి అక్కడే ఉంది. అమ్మా, పోనీ వాడి మాట కూడా విందాము. ఏ మార్పులు కావాలంటారా గోపి? అన్నయ్య, లోకంలో కోడలంటే గృహలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అంటారు. ధాంధా మావయ్య కూడా మన చిట్టిని బహురాని అంటాడు. కానీ మన ఇంటి కోడలు ఒక బానిస, గతిలేని దాసి అంటుంది అమ్మ. కోడలనే పేరుతో ఇంటికి వచ్చి కూటికి గతిలేని కుక్కలాగా, కుక్కిన పేరులాగా అమ్మ పెట్టే హింసలన్నీ సహించి యావజ్జీవితం ఇక్కడ వెట్టి చాకిరీ చేయమంటే నా భార్య చెయ్యదు. ఒకవేళ అది చేసినా నేను చెయ్యను. ఉరాయ్ ఉరాయ్, నా కడుపులు పుట్టి నన్ను ఎదురిస్తావుట్రా? చూసారా చూసారా, అంతా వాడి లేదని కళ్ళప్పటి తల చూస్తాయి. మీరు మగవారు గారు, మీరు పౌరుషం లేదు, మాట్లాడే. అంతావాడి లీల. అయితే అవతలకెళ్ళండి. ఎలా గోపి, నేను కోడలను కొడుకు తిట్టున్నానా?
కోడంతగా పడుతున్నా. ఇవన్నీ ఎవరు నేర్పిన మాటలో అమ్మకి తెలియదు అనుకున్నావా? అది ఇప్పుడే తెలిచేస్తాను. ఏమే నా ఎదట ఇల్లుగా ఉంది, చాటుగా వాడికని నూరు పోసి నా కొడుకు నా మీద కూర్చుంటావా? అమ్మా ఆగు. అత్తమామలంటే దేవతలని పూజించే వదిన నువ్వేమన్నా ఎదురు చెప్పదని ఊరికే నోరుబారేసుకోకు. నా పెళ్లి నా స్వవిషయం, నేను ఈ పెళ్లి చేసుకోను. గోపి, పెద్దలను ఎదిరించి మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావయ్యా? చదువుకున్నందుకు ఇదేనా నీ సంస్కారం? వదిన అది కాదు వదిన. అమ్మని ఎదిరించి మాట్లాడింది అపరాధం అని వెళ్ళి క్షమాపణ వేడుకు. వదిన నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఈ పెళ్లి విషయంలో మాత్రం అంటే నువ్వు నా మాట కూడా వినవు కాదు, అంతేనా? వదిన అమ్మా తప్పు రాదు, నీ ఇష్టం వచ్చేట్టు. అదేగా రాజు అలా పొయ్యి పడిపోయావు. ఇంకేం చేస్తాను, కట్టలేక నిమ్మలేక అవస్థపడుతున్నాడు. ఇప్పటికైనా తెలిసే ఉంటుందిలే, ఈ ఇంట్లో ఎవరి మాట అంటే ఎవరికి తీపో. నీతో ప్రమాణం చేసేటప్పుడు ఇంత ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. నీ వల్ల మొదటిసారిగా మా నాన్నని కూడా ఎదిరించవలసిన పరిస్థితి వస్తుంది. నీకోసం మా నాన్నని కాదు, ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తాను. ఓహో, వీడేనన్నమాట ఆ రాంగు నంబర్ రంగనాథుడు. ఇలాంటి అర్థం ఏంటో తెలుసా? ఇక వీళ్ళు మర్చిపోవాలి. ఇంకా వీళ్ళు పట్టుకొని వేలాడుతున్నామేమే? ఇలా నా ప్రాణం కావాలంటే తీయండి, నేను ఫోటో ఇవ్వను. ఎంత ఘాటు ప్రేమ! అరే గోపీదమ్మా, మీ అమ్మాయి జాగ్రత్తను చూసారా? మీరు అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడుతుంటే ఈ గాడిద బొమ్మను గీసి ప్రేమ సన్నాపాలు ఆడుతుంది. నాన్న, నేను నీతో మాట్లాడతానంటే తిని మాట్లాడనివ్వలేదు. అమ్మాయి ఒప్పుకుందా అన్నాను. దీనికి ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అవును, ఇదే నా పాయింట్. నాన్న, రాధ, ఈ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? పేరు తెలుసు, వారికే మనసిచ్చాను, మాట ఇచ్చాను. విన్నారా? మరి మీరిచ్చిన మాట ఏం కావాలి? నన్ను అడిగి మాట ఇచ్చారా? ఐ అబ్జెక్ట్ టు దట్ పాయింట్. రాధ, నిన్నెవరికిచ్చి వివాహం చేస్తున్నావో తెలుసా? ఎవరైనా సరే నాకు ఇష్టం లేదు. చూసారా పొగరు? సైలెన్స్ ఇన్ ది కోర్ట్. రాధ, నా బిడ్డకు నేనే కీడు చేస్తాననుకున్నావా? నీ మంచి చెడ్డను నీ తల్లిదండ్రుల కంటే నీకే ఎక్కువ తెలుసుననుకున్నావా? పాపం విమల ఎంత కష్టపడి ఈ వరుణ్ణి సంపాదించిందో తెలుసా? తండ్రిని మాట్లాడుతుంటే ఏమిటా పెడమోహం? రాధ, మేము నిర్ణయించిన వరుణ్ నేను పెళ్లాడబోతున్నావు, అర్థమైందే? కనుక వీడే నీ ప్రియుడు, నీ భర్త, నీ దైవం, అన్ని వీడి. కమంట పాపం నీ పిన్ని నీకెంత మేలు చేస్తున్నదో నీకు ఇప్పుడు అర్థం కాదు. వెళ్ళు. అంతా ఈత ప్రకారమే జరుపుకొస్తున్నానుగా, ఈతలోకి తొందరపడి దాన్ని రెచ్చగొడితే ఎలా చెప్పు? ఏదో దాన్ని మచ్చిక చేసుకుని మన వైపుకు తిప్పుకోవాలి కానీ నీకు బొత్తుగా పాయింట్ వేయలేవే. ఇదిగో అసలే అది మోసం కలిపి ఏదో అఘాయిత్యం చేశాను, కర్మ. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుండు. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తాను. అంతా వాడి. ఇంకా ఎందుకు ఈ రాంగ్ నంబర్ గారి బొమ్మ? నీ పెళ్లి అయ్యేంత వరకు నీకు ఇదే ఇల్లు, ఇదే జైలు. ఈ పెళ్లి ఎలా తగ్గించుకుంటావో చూస్తా. పిన్ని, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఎందుక? నేను నాన్నకిచ్చి నాకు ఇలాగే బలవంత పెళ్లి చేశారు. దెబ్బకు దెబ్బ.
రాధాదేవి గారంటే మీరేనా అండి? ఏం కావాలి? అదే ఏం లేదండి, మా ముక్కుపుడి కంపెనీ ప్రకటనకు అందమైన పోజులో మీరు ఒక మంచి ఫోటో కావాలండి. అలాగా, రండి ఆ గదిలో కూర్చోండి, ఇప్పుడే ఇస్తా. పదండి. ఏమండి, తలుపేస్తారనుకుంది, తలుపు తీయండి. నా ఫోటో కావాలి కదూ, మా ఆయన వచ్చి పోలీసుని తీసుకొచ్చి బాగా తీయించిస్తారు. కాసేపు కూర్చో. పోలీసులే? ఏమండి, నేను ఎవరనుకున్నారు? నేను ముక్కుపుడి కంపెనీ. తలుపు తీయండి, నిజం చెబుతా. నువ్వు చెప్పేదేమిటో వాజమ్మ, ఆ రాంగునమ్ముడు రంగనాథుడు కదూ నువ్వు. ఓహో, మన అత్తగారి పని. ఎంత సాహసం! శంకరగిరి మందిరం శాంతమ్మ కొడుక ఈ అవమానం. నాన్ సెన్స్. మతలబ్ చేయబోయి మనమే పడ్డామే మడత పేచీలు. ఇప్పుడేమిటి చేయడం? మస్కా కొట్టడంలో మహిళలే ఘనులు విశ్వరాభిరామ వినురవేమ. ఏమిటి దారి? గజరాజ, నీ గతే పట్టిందయ్యా నాకును. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలము బయ్యే ప్రాణములు తావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్ను పందగున్ దీనునిన్ రావే ప్రేయసి కామవే సఖియ సంరక్షించు భద్రాత్మక సంరక్షించు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి. ఆ ఎవరు? అమ్మయ్యా, మీరేనా? మీకోసం ఊరంతా వేటాడుతున్నాను ఫోన్లో. లా పాయింట్ లాగా ఉంది, వెంటనే బయలుదేరండి, చాలా అర్జెంటు. ఆ రాంగునమ్మ రంగనాథుడు గారు పిల్లిలా వచ్చి వెనక నా కిటికీసారి ఆడుతున్నాడు బోన్లో.
నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వచ్చా. సాయంకాలం 5 గంటలకు కలుసుకుందాం. ఎక్కడ? కరెక్ట్ ఉండవు. దిగండి. మనమే నువ్వు కాదయ్యా, మామూలు చూస్తే ముందు నేను చేస్తాను. ఏమండి ఒక్క సందేహం, రాత నీ కూతురా? అబ్బాబా అలా పైటండి తర్వాత చూస్తాగా ప్రతి పడుకో వస్తా. ఏం జరిగింది విమలా? ఆ రాంగురంబ రంగనాథుడు వాడారు వాడనండి, మన రాధమ్మ చిత్రించుకున్న గోపాలకృష్ణుడు మామగారిని చూడాలని వచ్చాడు. మరే చేద్దాం పదండి. ఇదేందుకే? వాడు మళ్ళీ పక్క రాకుండా మధ్యలో విరగొట్టి కలిసి రండి. అది కదే విమల, లా పాయింట్ చూస్తే ఏమి చూడక్కర్లా, రండి రండి అంటుంటే. ఎక్కడ? ఓరి నీకు బొగ్గులు గాను మీ తలపాగా పెట్టుకుని తగుదలమ్మా అని బయట అంటారు చూసారా? చూస్తూనే ఉన్నాను. మరే మర్యాదగా లేస్తావా లేదు నీ తలకాయ రాంకర్తలు పాటించమంటారు. కానీ వాడేడి? అయ్యో వాడు పోతే అమ్మాయి కూడా పట్టుకుపోయాడేమో. మీ అమ్మ చెప్పినట్లు నిజంగా నువ్వు అల్లరి గోపాలుడేనయ్యా. ఇప్పుడు ఇది శివంగిలా చిందులు తొక్కుతున్నది, రేపు నీదే వాడని తెలిసినప్పుడు ఇంకేం చేస్తుందో. నేను అన్నట్టు అంతా వాడి నేను అది గదిలోనే ఉందండి. అయితే ఇంకా తీసుకెళ్ళలేదన్నమాట. అయినా విమల, లా పాయింట్ ప్రకారం ఒక మనిషిని ఇంట్లో కట్టేసి కొట్టడం నేరం. మన అమ్మాయిని మనం అదుపులో పెట్టుకోవాలి కానీ పరాయి వాళ్ళని బెదిరించి ఏమిటి లాభం? వాడి మీద దొంగతనం వేసి పోలీసుకి రిపోర్ట్ ఇద్దామండి. ఇస్తావు. వాడు కోర్టుకెక్కి మీ అమ్మాయి రమ్మంది అని స్టేట్మెంట్ ఇస్తే పిచ్చిదానా, తగ్గించే సంబంధం చేసుకోబోతున్నాం. ఇటువంటివన్నీ పొక్కితే పీటల మీద పెళ్లి చెడిపోగా ఊరు నాడు వెలుగబడి నవ్వుతుంది. సరే, ఇదేనా మీ లా పాయింట్? ఇప్పటికీ ఇదే పాయింట్. సఖి రాధా, సూర్యదర్శనమున కమలమూల వికసించవలసిన నీ ముఖారవిందము ఇలా బానెడు పుల్ల మజ్జిగ తడిగడు చిట్టాముదము తాగినట్టు ఉండడానికి కారణమేమకు? నా ఆశా సూర్యుని కారు మబ్బులు కమ్ముకున్నాయి. రాళ్లవాన గుంచినా సరే భీతి చెందకు బేలా, గోవర్ధనగిరి నెత్తే ఈ గోపాలు ఉన్నాం. అది ఆనంద గోపాలుడు. ఇక ఈ ఆనంద గోపాలుడు ఏం చేస్తాడో చూడాలి. మరి మా పెద్దలు నన్ను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించారు. హతోస్మి హతోస్మి, మా పెద్దలు అలాగే నిశ్చయించేశారు. ఈ పెద్దల నిర్ణయాలకు మన జీవితాలు బలిగాల్సిందేనా? నేను ఆ మాటే అడుగుతున్నాను. ఏమండి, మన ఈ రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయి రిజిస్టర్ పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఈ పెద్దలకు అవమానం, మన అన్నానికి లాటరీ. ఇప్పుడు పెద్దవారి మాట చద్దన్నపు మూట అన్నారు కనుక నోరు మూసుకుని వారి చెప్పినట్లు వినడమే బుద్ధిమంతుల లక్షణం. అంతే. నా జీవిత సర్వస్వం మీరేని నమ్ముకున్నందుకు ఇదేనా మీ నిర్వాహకు? రాధా, ఇంతకు నిన్ను పెళ్లాడబోయే ఆ అదృష్టవంతుడు ఎవరకో? ఎవడో శాంతమ్మ కొడుకట. రాధా రాధా, కాబోయే నాథుని బతుకుని ఇలా పబ్లిక్ పార్కులో వాడు వీడు అనడం భారత స్త్రీకి ధర్మం కాదు. రాధా, సిగ్గులేక నీతో చెప్పొచ్చారా? నన్ను పోనివ్వండి. రాధా రాధా, అది రాధా, ఎక్కడికి దూకుడు? భగ్న జీవులందరూ చేరే చోటు నా దారికి అడ్డు రాకండి. నీ జీవితానికి మంచి దారిని చూపించవలసిన నేను నిన్ను చెడు దారిని పూరిస్తానా? రాధా, నువ్వు పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? ఎవడో? అబ్బా తిష్టకు రాధా, నువ్వు పెళ్ళాడేది నన్నే. ఆనాడు మనం పెళ్లి చేసుకుందామని పెద్ద ప్రతిజ్ఞ చేస్తూ ప్రస్తుతానికి వాయిదా వేద్దామని చిన్న ప్రతిజ్ఞ చేశామే, నీకు జ్ఞాపకం ఉందా? ఆ రహస్యాన్ని విధి వినేసి నీ అమ్మ చెవులో ఊదేసి నీ నాన్నను శంకరగిరి మన్యం శాంతమ్మ అనే మా అమ్మ దగ్గరకు పంపేసి. శాంతమ్మ గారు మీ అమ్మగారా? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మా అమ్మ శాంతమ్మ. రాధా, ఈ భూమి ఒక్క శాంతమ్మనే భరించగలదు. ఆ ఏకైక శాంతమ్మే మా అమ్మగారు, నీ అత్తగారు. ఈ మాట నాతో ముందే ఎందుకు చెప్పకూడదు? ఈ మాట చెబుదామనే ఉదయం మీ ఇంటికి వస్తే మీ అమ్మ దయ వల్ల శ్రీకృష్ణ జన్మస్థానాన్ని తొలగించిన వాడయ్యే ఈ నందగోపాలుడు. మీ ఫోటో చూపించి
మా నాన్నగారు రెండర్థాలుగా మాట్లాడిన దాంట్లో ఉన్న లా పాయింట్ ఇప్పుడు తెలిసింది. రాధా, నువ్వు ఇంతకంటే ఎక్కువగా తెలుసుకోవలసిన పాయింట్ ఇంకోటి చూడు. విశాల్, ఇది శాంతినివాసం అంటే నరకం అన్నమాట. ఈ కాస్త స్థలం మాత్రం స్వర్గం. ఇక్కడ వెలసిన దేవతే మా చిన్న వదిన. పోనీ మనం కూడా అక్కగారితో ఏకమై సాధించి ఇల్లంతా స్వర్గం చేసేద్దాం. అది అంత తేలికైన పని కాదు రాధా. మా అమ్మ ఉంది చూశావు. ఇదిగో అత్తగారిని ఏమనంటే నేను ఊరుకోను. పురుషుడికి తల్లిదండ్రులు ఎలా దేవతలు, స్త్రీకి అత్తమామలు కూడా అలాగే దైవ స్వరూపం. నీకు కూడా ఉంది ఈ వ్యాధి. అది సరే కానీ నేను ఇంత మంచి వార్త తీసుకొచ్చానే, నాకేమిటి బహుమానం? అప్పుడే అడ్వాన్సా? సంగారు నీకేలనే నా వంక రావేలనే తెలిని ఇంక సిగ్గేలనే కోరియే నాడు గత చేరి ఎగతాళిగా ఏదైనామో ఆనాడే తోడైతేనే కోరియే నాడు గత చేరి ఎగతాళిగా ఏదైనామో ఆనాడే తోడైతేనే అంత ఆరాటమా చాలునే తమరికి ఏలయి తొందర ఆ రోజు రావాలిగా ఆ పైన నీరానగా నీవు నాదానవై నేను నీ వాడనై నీడగా నిలచిన కాలులే నా తెలి సంగారు నీకేలనే నా వంట రావేలనే తెలిని ఇంక సిగ్గేలనే ఆ రోజు రావాలిగా ఆ పైన నీరానగా అల్లుడు గారు ఏమండి మోసం అయ్యో పాపం నేను ఈ సంబంధం చెడగొట్టి నీ కూతురు ప్రేమించిన వాడిని కాకుండా చేస్తానన్నాగా ఆనాడు అంత నాటకం ఆడారు. పిచ్చిదానా, నువ్వు చేయమన్న సంబంధమే కదా నేను చేసింది. వాడింది నువ్వు చూస్తే రాధ ఒప్పుకోదేనోనని నువ్వు ఈ నాటకం ఆడుతున్నావని నేను నాటకం ఆడాను. అదే నేను ఆ పాయింట్. ఆ పాయింట్ని నా దగ్గర చూపిస్తున్నారా? సరేనండి,
ఈ పెళ్లికి నేను ఎందుకు కట్టుబట్టానో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి ఓం మాంగళ్యం సంప్రదాయేన మమ దేవతాయే పునః కంఠే భద్రామి శుభగే కంఠే మకరకాంగనం మాంగళ్యధామం ఓం తత్వమహాసాగరభామః కంపెనీ హాట్ సిపాయి ఇద్దరావు స్వర్గానికి వెళ్ళినా ఈ సిపాయి ఉద్యోగం తప్పట్లేదురా భగవంతుడా కామాష్ దూరమై చిన్నగా ఉండు అచ్చా తెలుగు మే బోలో తెలుగులో బోలు జీతే రహో గోపి బేటా జీవించబదగరా గోపి బిడ్డ ఏ హై హమారా బహుమాన్ ఇది నా బహుమతి తీసుకో బేటీ రాధా కూతురా రాధా దునియా మే పురుషులకి లియే ఆడవాళ్ళని రఖ్యా ప్రపంచం మీద ఆడవాళ్ళు సేవ చేయడానికి మగవాళ్ళని పుట్టించాడు కామాష్ దూరమై అచ్చా బేటా కొడుకా ఏ ఉపయోగ కరో ఇది ఉపయోగించు జా జా వెళ్ళు చిన్నదినేది బాగుంది బావా. బట్టలు పాడైపోతాయి. ఇది ఫ్లిట్టింగ్ అదే ఫస్ట్ క్లాస్ పన్నీర్ బావా ఏమిటి గోల మీ ఆలుమూడల సరసాలు ఊరంతా వినాలా ఊరంతా వినేది వింటూనే ఉన్నారు. మా బోటి నీటి పాములే ఊరికే బయట తిరుగుతాయి. కాటు వేసే విషనాగులే కంటికి కనిపించకుండా కథ నడుపుతాయి. దారిందలాగా కళ్ళు తెరిచి చూడు, బాగా ఆలోచించి చూడు, అప్పుడు తెలిసి ఎవరు ఆడినారు. నాకు ఆయాసంగా ఉందయ్యా, నేను మేడం ఎట్టు దిగలేను బాబు. సరే అయితే నేను వెళ్ళదు బాగుంది, నా పెళ్లికి నేను వెళ్ళాలా అన్నట్టుంది నీ సంగతి. నవ్వు నవ్వు సంతోషం సగం బలం నవ్వు అక్కయ్య నువ్వు ఎక్కడ ఉన్నాడు బావా వదిన రావడం లేదు బావా బాబు మోతి మనం పదా అన్న పూలు కళ్ళకు చెప్పు అక్క ఊరికంటాక అన్ని అలంకరించుకుంటే ఆ క్షీరసాగర మదనం ఇప్పుడు ఆ సముద్ర గర్భంలో నుంచి సాక్షాత్కరించే శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది మా వదిన. పోవయ్యా నీ తిరిగి మాత్రం నువ్వు రేపు పుడతాడుగా వాడు నాకంటే చిరిపోడు అవుతాడులే, అలాగే చూస్తూ ఉండు. Ladies and gentlemen, men, today a great program, Bhagavan Natyam, no, Bharatanatyam, very emotional, emotional. చచ్చా తెలుగు చెప్పేస్తానండి. సభాసదులారా, ఇవాళ ఈ శాంతి నివాసం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయంలో మా అత్తగారు భరతనాట్యం ఆడుతుంది. మా అత్తగారు భరతనాట్యం ఆడుతుంది, మా చేత ఆడించేస్తుంటాను. మా అత్తగారు నా భార్య. మా అత్తగారు నా భార్య కదండి, మా అత్తగారు నా భర్తకి క్షమించండి, మా అత్తగారు నా భార్య కలిసి ఈ మాటలు నన్ను మీతో చెప్పున్నారు. చెప్పాను, ఇట్లు మీ సింహాన్ని నేను. నమస్తే, వస్తాను. నమస్తే, సరే నమస్తే.